హలో ఫుడీస్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈవేళ మన రెసిపీ వచ్చేసరికి బ్యాచులర్ స్టైల్ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. బ్యాచులర్స్ కాదండి, అందరూ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. లేట్ చేయకుండా చికెన్ కర్రీ మేకింగ్ వీడియో అయితే చూసేద్దాం. ముందుగా మనం ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత 400 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం తెచ్చుకున్న హాఫ్ కేజీ చికెన్ని కడిగి వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చికెన్లోంచి వాటర్ బయటకు వస్తాయి. అప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం దించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనకి చికెన్ నుంచి ఆయిల్ అలా సపరేట్ అవుతుందండి. అప్పుడు మనం దించి పెట్టుకున్న స్పెషల్ మసాలాని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. మీకు స్పెషల్ మసాలా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే షార్ట్ వీడియోస్లో చూపిస్తా. 2 నిమిషాల తర్వాత ముక్క మూలిగేంత వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్ టచ్గా ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. అంతేనండి, మన బ్యాచిలర్ స్టైల్ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ప్లేట్లో కర్రీ వేస్తుంటే ఎప్పుడెప్పుడు కలుపుకొని తిందామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా. వెయిటింగ్ అక్కర్లేదండి, రండి చూపిస్తా. ఆ చికెన్కి ఉండేటువంటి గ్రేవీని తీసుకుని రైస్లో కలిపి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క తింటే ఉందండి, అదిరిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తున్నట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు తెలిసిన కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక కొత్త వంటకంతో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్స్ ఫర్